ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగిలించిన నిధులు విధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కడలి గోపాలరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్ సర్పంచ్లకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలను అధ్వానంగా తయారు చేశారని, పారిశుద్ధ్యం పడకెక్కేసిందని అన్నారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేయడమే కాకుండా 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్ల రూపాయలు సీఎం స్వాహా చేశారని ఆరోపించారు. ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్ సంతకం కూడా లేకుండా అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేసిందండి. మరి దీని వల్ల మాకు 1-2 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు మీ మీడియా వారు ప్రతిసారి మాకు సహకరిస్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆయన నోటమ్మట సర్పంచ్ అన్న మాట కానీ, గ్రామ స్వరాజ్యం అన్న మాట కానీ రాలేదండి. అంటే దేశానికి గ్రామాలు పట్టుకోమని అంటారు కదా, అటువంటిది గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆయన గ్రామాలకు రాకుండా చేస్తున్నాడు. ఉన్న నిధులే అంటే బటన్ నొక్కడం అంటారు కదా, ప్రజలకు విడుదల చేయడం కాకుండా ఇది రిటర్న్ బటన్ లెక్కన మా పంచాయతీల నుంచి ఆయన ఖజానాలోకి చేరిపోయినాయండి. అలాగే ఈ 2 సంవత్సరాలన్నర నుంచి మాకు సెంట్రల్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్తుంది, అది ఎక్కడ ఆగిపోయిందో అనేది మీ ఊరికే వదిలేస్తున్నానండి. అలాగే మా నిధులతో పాటు విధులు కూడా ఏమీ లేవండి. కేవలం విధులన్నీ కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్లే నిర్వహిస్తున్నారు. మీ గ్రామంలో పారిశుద్ధ్య పనులు కానీ మౌలిక అవసరాలు కానీ తీర్చడానికి గత 4 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికై 2018 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు విడుదల చేసిన 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,600 కోట్ల రూపాయలను సర్పంచులు తెలియకుండా, సర్పంచుల సంతకం లేకుండా రాత్రి దొంగచాటుగా దోచుకోవడం జరిగింది. ఈ సర్పంచ్ నిధులు దోచుకోవడం వల్ల గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయలేక సర్పంచ్లందరూ కూడా ఉత్సాహ విగ్రహాలుగా మిగిలిపోయామని పెద్ద ఎత్తున ఆందోళన చెందడం జరుగుతుంది. అట్లాగే ఈ దోచుకున్న నిధులన్నీ కూడా వెంటనే గ్రామ పంచాయతీకి జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీలలో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పూర్వకాలం నుంచి ఉన్న మైనర్ పంచాయతీల కరెంటు బిల్లు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సర్పంచ్ల యొక్క గౌరవ వేతనం 3,000 నుంచి 15,000 రూపాయలకు పెంచాలని చెప్పి అనేక రకమైన 15 డిమాండ్లతో ఈరోజు ఏలూరులో